మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతన్నలకి గత 3 రోజులుగా రైతు బంధు తమ ఖాతాలో జమ చేస్తూ వస్తున్నారు. గత 3 రోజులుగా చాలామంది రైతుల ఖాతాలో డబ్బులు కూడా జమ అయితే అయ్యాయి. ఈ 3-4 రోజులలో రైతులకి ఎవరికైతే 1 నుంచి 6 ఎకరాలలోపు ఉన్నవారికి మాత్రమే తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది జమ అయ్యాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరికైతే రైతులకి తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డాయో వారికి వచ్చిన బ్యాంక్ మెసేజ్ అనేది ఇక్కడ మీకు ఫోటో చూపిస్తున్నాను. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఒక రైతుకి 4 ఎకరాల 15 గుంటలకి 24,840 రూపాయలు తన ఖాతాలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే డబ్బులు అనేది వేయడం జరిగింది. అలాగే ఇంకొక రైతుకి 6 ఎకరాలకి 30,000 రూపాయలు తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది వేయడం అయితే జరిగింది. ఇలా చాలామంది రైతులకి ఎవరికైతే 6 నుంచి 8 ఎకరాల లోపు ఉన్న వారికి తమ ఖాతాలో డబ్బులు అనేది పడడం జరిగింది. అలాగే చాలామంది రైతులు 15 ఎకరాల వరకు ఉన్నవారికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు వేస్తారా అని ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేంటంటే రైతన్నలు మీకు ఎంత భూమి ఉన్నా సరే మీరు మీ భూమిలో ఏదో ఒక పంట వేస్తే మీ అకౌంట్లో రైతు బంధు డబ్బులు ఖచ్చితంగా జమ చేస్తామని ఈ విషయాన్ని రైతన్నలకైతే తెలియజేశారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ జూన్ 30 తారీఖు లోపు రైతులకు ఎవరికైతే 10 ఎకరాల లోపు ఉన్నవారికి తమ ఖాతాలో ఖచ్చితంగా డబ్బులు అనేది జమ అయితే కాబోతున్నాయి. మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతన్నల కోసం 11,000 కోట్ల రైతు బంధు డబ్బులు అనేది విడుదల చేశారు. అలాగే ఆ డబ్బులు గత 2-3 రోజులుగా జమ చేస్తూ వస్తున్నారు. అలాగే రైతులకి ఎవరికైతే 15 నుంచి 20 ఎకరాలు పైగా ఉన్నవారికి మీకు జూలై 5వ తారీఖు లోపు మీ ఖాతాలు కూడా డబ్బులు జమ చేస్తామని మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ హామీలు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతన్నలు మీకు రైతు బంధు పడట్లేదని ఆందోళన అయితే పడకండి. ఎందుకంటే మీకు ఈ నెల ఆఖరిలోపు మీ ఖాతాలు కూడా రైతు బంధు డబ్బులు అనేది ఖచ్చితంగా జమ అయితే కాబోతున్నాయి. అలాగే రైతన్నలు ఎవరికైతే తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డాయో మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లా అలాగే మీ గ్రామంతో సహా మాకు రైతు బంధు డబ్బులు పడ్డాయని కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల రైతులకు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో వారికైతే ఎన్ని జిల్లాల వరకు డబ్బులు పడ్డాయనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది.